శివ నిర్మాణ దర్శకత్వంలో రవితేజ నటిస్తున్న మూవీ ఇరుముడి. ఈ సినిమా వచ్చేసి మనకి ఆగస్టు 21వ తారీఖు రోజు రిలీజ్ అవుతున్న సంగతి మనందరికీ తెలిసిందే. అయితే రీసెంట్గా ఈ మూవీకి సంబంధించి కొన్ని అప్డేట్స్ అయితే వచ్చాయి. ఇందులో రవితేజ గారి క్యారెక్టర్ ఎలా ఉండబోతోంది, ఆయన ఈ సినిమాలో ఇంతకుముందు ఎప్పుడు చేయని ఒక కొత్త క్యారెక్టర్ని అయితే ఆయన పోషించారు. దీనికి సంబంధించి మనకి కొన్ని అప్డేట్స్ అయితే ఉన్నాయన్నమాట. మనం ఆ అప్డేట్స్ మాస్ మహారాజా ఫ్యాన్స్ కోసం మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ముందుగా నేను ఎప్పుడు చెప్పేదండి, మన ఛానల్ మీరు మొదటిసారిగా చూస్తున్నారు, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, కొలీగ్స్కి, ఇంకా వేరే వాళ్ళకి కూడా మన వీడియో షేర్ చేయండి. ముఖ్యంగా ముందు మన వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి. దీనివల్ల ఏంటంటే మన వీడియోని యూట్యూబ్ ఇంకా కొంతమందికి అయితే రికమెండ్ చేస్తుంది అనమాట. ఇక మనం కనుక ఇప్పుడు ఈ ఇరుముడి మూవీ అప్డేట్లోకి వెళ్తే, జనరల్గా ఏంటంటే రవితేజ గారు నాకు తెలిసి ఈ ఇరుముడి మూవీలో ఇప్పటివరకు ఎప్పుడు చేయని ఒక విభిన్నమైన పాత్రను అయితే ఆయన పోషించినట్టుగా మనకు అర్థమవుతుంది. జనరల్గా మీరు చూడండి, ఇంతకుముందు రవితేజ గారి సినిమాలు మనం చూసుకుంటే కొంచెం రొటీన్గా ఉండే అనమాట. ఎప్పుడు అదే సేమ్ పందాలో కామెడీ కానీ, ఫైట్స్ కానీ, ఆ తరహాలో సినిమాలు ఉంటూ ఉండేవి. కానీ ఇప్పుడు ఈ సినిమాలో రవితేజ గారి క్యారెక్టర్ మనం చూస్తే ఒక ఫ్యామిలీ ఎమోషనల్కి సంబంధించి భక్తి పారవస్యంతో ఉండే మూవీలాగా, ఆయన ఆ భక్తిలో నీలమైపోయి అయ్యప్ప స్వామి భక్తుడిలా మనకి ఆయన క్యారెక్టర్ అయితే కనబడుతుంది. జనరల్గా మనకి ఏంటంటే శివ నిర్మాణ ఆయనకు సంబంధించి ఆయన ఫ్యామిలీ భావోద్వేగాలకు సంబంధించి ఆయన సినిమాలు బాగానే ఉంటాయి. అందులో ఆయన దిట్ట అనమాట. ఇప్పుడు రవితేజ గారికి కూడా ఖచ్చితంగా ఈ సినిమాలో మంచి ఫ్యామిలీ ఎమోషన్కి సంబంధించి సీన్లు కానీ, అలాంటి భావోద్వేగకరమైన సీన్లు ఈ సినిమాలో ఖచ్చితంగా చాలానే ఉంటాయి. జనరల్గా మనకి రవితేజ గారి సినిమాలు అంటే ఫైట్లు, ఏదో పంచ్ డైలాగులు, ఏదో 4 జోక్స్ ఇలా ఉండే ఇంతకుముందు. కానీ గత 2 సినిమాల నుంచి రవితేజ గారి సినిమాలో కొంచెం వేరియేషన్ అయితే కనబడుతుంది మనకి. చాలా డిఫరెంట్గా కనబడుతుంది. స్టోరీలో కొంచెం కొత్తదనం ఉంటుంది, కామెడీలో కొంచెం కొత్తదనం ఉంటుంది. ఆయన అభిమానులు కూడా ఆయన కొత్తగానే చూపించడానికి ట్రై చేస్తున్నారు స్టోరీస్. ఇప్పుడు ఈ ఇరుముడు మూవీలో కూడా ఫ్యామిలీ ఆడియన్స్ని ఆకట్టుకునే విధంగా ఉంది. ప్లస్ తన అభిమానులకి మాస్ ఎలివేషన్స్కి సంబంధించి సీన్స్ ఉంటాయి, మంచి ఎమోషనల్ సీన్స్ ఉంటాయి. తండ్రి కూతుర్ల మధ్య సాగే ఒక అనుబంధంతో సాగే సినిమాలాగా ఈ మూవీ ఉందన్నమాట. ముఖ్యంగా ఈ సినిమాలో మనకి అయ్యప్ప స్వామికి సంబంధించి వచ్చిన పాట మాత్రం చాలా బాగా హిట్ అయింది. చాలా బాగా, ఇప్పటికి కూడా చాలామందిని ఈ పాటను నేను చాలాసార్లు వినడం నేను చూశాను. బయట అవుట్డోర్ కానీ, ఇండోర్లో కానీ. మేబీ ఎందుకు నేనే ఇప్పుడు దగ్గర దగ్గర కనీసం ఒక 4-5 డేస్కి ఒకసారి నేనే ప్లే చేసి వింటూ ఉన్నాను అనమాట. ఆ సాంగ్ కూడా చాలా బాగుంది. నేను బయట కూడా చాలా చోట్ల కొంతమంది ఈ అయ్యప్ప స్వామి పాటలు ఇష్టపడే వాళ్ళకి ఈ సాంగ్ పెట్టుకుని బాగానే ఉంటున్నారు. చాలా బాగా కంపోజ్ చేశారనమాట. అయితే ఇప్పుడు రవితేజ గారు మరి ఈ సినిమాలో ఎలా కనిపిస్తారు, మరి ఏ విధంగా ఈ సినిమా ఉండబోతుంది అనేది మనం వెయిట్ చేయాలి. మేబీ ఇప్పుడు 21వ తారీఖు అంటే జస్ట్ ఇంకొక 20 డేస్లో ఈ సినిమా అయితే మన ముందుకైతే వచ్చేస్తుంది. చూద్దాం మరి ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఈ సినిమాలో ఆయన క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది, ఆయన అభిమానులు ఎంతగానో వెయిట్ చేస్తున్న ఈ సినిమాపై ఎంత ఎక్స్పెక్టేషన్స్ పెంచుకున్నారు, మరి ఎలా ఉంటుంది ఏంటనేది చూద్దామండి. ప్రస్తుతానికైతే మనకు వచ్చిన అప్డేట్ ఇది ఇదనమాట. ఈ సినిమాలో మంచి యాక్షన్ ఎలిమెంట్స్ ఉంటాయి, మంచి ఫ్యామిలీకి సంబంధించి సన్నివేశాలు ఉంటాయి, భావోద్వేగాలు గురి చేసే సన్నివేశాలు ఉంటాయి. ఇట్లా రకరకాలుగా అన్నీ కలిపి ఈ సినిమా అయితే రాబోతుంది. ఖచ్చితంగా నాకు తెలిసి రవితేజ గారి కెరియర్లో ఈ సినిమా మాత్రం కొంచెం టర్నింగ్ పాయింట్ అయితే అవుతుంది. డిఫరెంట్గా ఉంటుంది అనేది నాకైతే అనిపిస్తుంది అనమాట. ఆయన చాలా డిఫరెంట్గానే కనిపిస్తున్నారు మనకి. మరి ఈ సినిమాలో మనం ఆ టీజర్ చూసిన తర్వాత మరి ట్రైలర్ అయితే రిలీజ్ అయితే ఒక క్లారిటీ వస్తుంది మనకి, ఎలా ఉంటుంది ఏంటనేది. ట్రైలర్ రిలీజ్ అయితే మరి ఆ రోజు మనం ఈ మూవీ గురించి మాట్లాడుకుందాం అండి. ప్రస్తుతానికి ఈ మూవీ షూటింగ్ అంతా కంప్లీట్ చేసుకొని ఫైనల్ వర్క్ అయితే జరుగుతుంది. మేబీ ఇప్పుడు రవితేజ గారు ఏంటంటే ఒక మల్టీ స్టార్ సినిమా రాబోతుందని ఒక టాక్ వచ్చింది మనకి మొన్న ఈ మధ్యకాలంలో. మరి అది అఫీషియల్గా మనకి కన్ఫర్మ్ అయినట్టుగా తెలియట్లేదు, కానీ చూద్దాం, ఆ అప్డేట్ వచ్చినప్పుడు దాని మీద మనం మాట్లాడుకుందాం. ప్రస్తుతానికైతే మాస్ మహారాజ్ రవితేజ గారు మూవీ నుంచి వచ్చిన అప్డేట్ ఇది ఇరుముడి మూవీ నుంచి. ఈ మూవీ అప్డేట్పై అసలు మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. మరి ఫ్యాన్స్ నిజంగా ఎదురు చూస్తున్నట్టుగా ఈ సినిమా సక్సెస్ సాధిస్తే మాత్రం రవితేజ గారు కొంచెం విభిన్నమైన పాత్రలను అయితే ఆయన పోషిస్తారు. కొంచెం కొత్త పాత్రలు, కొత్త కథలు ఎంచుకునే అవకాశం కూడా ఉంటుందన్నమాట. చూద్దాం ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు ఎలా ఉంటుంది ఏంటనేది మనం అప్పుడు మాట్లాడుకుందాం. ముందుగా నేను ఇప్పుడు చెప్తున్నానండి, ఫస్ట్ వీడియో స్టార్టింగ్లో
లాస్ట్‌లో. కొత్తగా చూసేవాళ్ళు ఛానల్‌ని ఎంకరేజ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్‌లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. మళ్ళీ రేపు మనం వేరొక లేటెస్ట్ అప్డేట్‌తో మళ్ళీ కలుసుకుందాం.